నీ స్తుతి అయి ఉన్నది, నేను కూడా నీ స్తుతి అయి ఉండగోరుచున్నాను. ఎంత చక్కగా రాస్తారు చూడండి. నా బ్రతుకంతటిలో నిన్ను స్తుతింతును గాక. దేవదూతలు పరిశుద్ధులగుట చేత మిమ్మల్ని స్తుతించి ఉన్నారు. అయితే మేము పాపులమై మానవులమై ఉన్నాము, బలహీనులమై ఉన్నాము. మేము వారి వలె స్తుతించలేకపోవచ్చున్నాము. కానీ స్తుతించవలనని నాకు ఆశ ఉన్నది. నా హృదయములోని నా స్తుతి రాత్రంతయు వెలిగే కాగడము వలె ఉండవలనని కోరుచున్నాను అని అంటున్నారు ఆ భక్తులు. చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. ఉలో యేసు మహారాజుకు నిన్ను స్తుతించవలనని ఆశ నాకు ఉన్నది. నా హృదయములోని స్తుతి, నా హృదయములో నేను చేసే స్తుతి రాత్రంతయు వెలిగే కాగడము వలె ఉండవలని కోరుచున్నారు. రాత్రంతా ఉదయం అయ్యేంత వరకు ఒక ఇంటిలో ఒక దీపం ఎలాగైతే వెలుగుతుందో, ఒక లైట్ ఎలాగైతే వెలుగుతుందో, నా హృదయములోని స్తుతి అలా ఉండాలని నేను కోరుకునుచున్నాను దేవా అని అంటున్నారు ఈ భక్తులు. ఎంత గొప్ప కార్యము చూడండి ప్రియులారా. ఉలో యేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక. నేను పొందగోరుచున్న ఉపకారముల వలనను కష్టముల వలనను నా సేవ వలనను నీకు కీర్తి కలుగును గాక. నేను పొందబోవచ్చున్న ఉపకారముల వలనను కష్టముల వలనను, ఉపకారములను బట్టి కాదు, నేను పొందుచున్న కష్టముల వలనను నా సేవ వలనను నీకు స్తుతి కలుగును గాక. ఈరోజు విన్నాము కదా, ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపురస పర్వతములకును సాంబ్రాణి పర్వతములకును నేను వెళ్ళుదును అని ఇక్కడ ప్రియురాలు పలుకుతున్నది. గోపురస పర్వతములనగా దేవుని స్తుతించే స్థితి. కష్ట సమయములలోనూ ఉపకారములను బట్టి, నాకు నేను పొందుచున్న ఉపకారమును బట్టి, ఉపకారముల వలన కష్టముల వలనను అలాగే నా సేవ వలన నీకు కీర్తి కలుగును గాక, నీకు కీర్తి కలుగును గాక. నాకు ప్రార్థన వాళ్ళు దయచేయమని అడిగిన నేను స్తుతి వాళ్ళు కూడా దయచేయమని వేడుకునుచున్నాను అని అంటున్నారు ఆ భక్తులు. బులో యేసు మహారాజుకు ప్రార్థన వాళ్ళు ఎలాగైతే నాకు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను, దేవా స్తుతి వాళ్ళు కూడా నాకు దయచేయమని కోరుచున్నాను. ఈ నా బలహీనమైన స్థుతి ప్రభు అయిన యేసును బట్టి అందుకునుమని వేడుకొనుచున్నామని అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. గోపురస పర్వతముల అనుభవానికి మనం వెళ్ళాలి. అన్ని సమయములో దేవుని స్తుతించాలి. ఇక్కడ ప్రియురాలు యొక్క అంతస్తును ఈ నిర్గమకాండం 4వ అధ్యాయం 6వ వచనములు, పరమగీతమా 4వ అధ్యాయం 6వ వచనములు ఉన్న బలమైనటువంటి